చేసుకోలేదా ప్రేమగా? ఇవాళకి కూడా ఇంకా రిజిస్ట్రేషన్లు ఎందుకు ఉన్నాయి పెండింగ్లో? మళ్ళీ కొత్త సిస్టమ్ ఏంటిది? ఎంతకాలం పాటు అంటే రాబోయే 50 ఏళ్ల పాటు కడుతూనే ఉంటాం మనం దాన్ని. ఇదిగో ఈ బిల్డింగ్ కట్టాం, అబ్బాబ్బా చప్పట్లో, రెండో బిల్డింగ్ ఎదుగు ఏంది ఇది? ఒకసారి ఆ హైటెక్ సిటీ చూడండి, అక్కడ హైటెక్ సిటీలో ఈయన కట్టింది ఒక బిల్డింగ్, దాని తర్వాత వచ్చినాయి ఎగబడి వచ్చినాయి అటంతటయ్యే. ఇదిగో ఇక్కడ కూడా అట్లా వస్తుంది, మరి ఎందుకు రాలా? 5 ఏళ్లలో వచ్చేసిందని చెప్తారు కదా, అక్కడ ఇప్పటికి ఎన్నేళ్ళు పట్టింది రావడానికి? ఇప్పుడు అట్లా రావాలంటే ఇక్కడ నీకు ప్లేస్ ఎక్కడ ఉంది? విజయవాడ గుంటూరులు గడపకపోతే అది 800 కిలోమీటర్లు, ఇది ఎన్ని కిలోమీటర్లు? ఇది కదా సమస్య. విజయవాడకి శాపం అవుతుంది, గుంటూరుకి శాపం అవుతుంది డెవలప్మెంట్ది. ఎందుకని నువ్వు అమరావతిలోనే అన్నీ కడతానంటుంటివి, అప్పుడు ఇంకెక్కడ కొనాలా జనం? ఒకసారి రియల్ ఎస్టేట్ స్తంభించిపోయింది. ఇప్పుడు ఆ మధ్యకాలంలో విజయవాడలో 100 గజాల ఇల్లు వచ్చేటప్పటికి 60 లక్షలు, 70 లక్షలు, 80 లక్షలకి వెళ్ళిపోయినాయి. ఏది అవుట్స్కట్స్లో ఉన్నాయి. ఇప్పుడు 35-40 కొనేవాళ్ళు లేడు. అదే కదా. ఎందుకంటే అంతా తీసుకొచ్చి ఇప్పుడు మనమే తయారు చేసింది ఏంటంటే ఇల్లు అంటే ఒకప్పుడు అవసరం, బిల్డింగ్ అంటే ఒకప్పుడు అవసరం, ఇప్పుడు అది కమర్షియల్, ఫ్యూచర్లో మనకి సంపాదన అని. అక్కడ సంపాదన రాదు, ఇక్కడైతే సంపాదన వస్తుంది. దాని బదులు ఇప్పుడు ఈ గోల్లో మాకెందుకు లేని వెళ్ళి హైదరాబాద్లో కొనేసుకుంటాం.